ఇంతసేపు అడిగిపోయినా అయ్యా? ఇంకేటి పోతున్నా పొలం కాడిపోయినా ఇంకో పెళ్ళ ఉందా? అయ్యో అంత మోసం చేసుకోరాదు. అట్లానా? అయితే రేపటి నుంచి అదే పని మీద ఉంటా. ఏమన్నా అడుగుతున్నావు? ఎందుకు బాధపడతానే? నేను వట్టిగానే అన్నా. వట్టిగానే అన్నావో నిజమే అన్నావో అననైతే అన్నావు కదా. నేను ముసల్దాన్ని అయితే అన్నానే కదా చేసుకుంటానన్నది. నువ్వు ముసల్దానం అని ఎవరన్నారే? నా కంటికి ఎప్పుడు 16 ఏళ్ళ వయసులాగానే కనబడతావు. దీనికి ఏం తక్కువ లేదు లోటు. అయితే కానీ పిల్లలు ఎటు పోయినరే? అక్కడ డ్యామ్కు పోతానన్నారు. వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు. అయితే వాళ్ళు వచ్చే వరకు మన ఎంజాయ్ మనం చేద్దామే. పెళ్ళైన కాడికెళ్ళి ఈడు నిన్న విప్పుతాను తీసుకపోతా అంటాను అమెరికా. ఇంకెప్పుడు తీసుకపోతావు? తీసుకపోతే ఆగే ఒక 2 రోజులు ఉక్కేవట్టు మనకు పిలిపచ్చేది ఉన్నది. కాకపోతే ఏంటంటే ఒక 5 లక్షలు అవసరం పడతాయి. మీ అమ్మ నాన్న దగ్గర పైసలు ఉన్నాయి కదా, పైసలు లేకపోతే ఇంతంత భూమి జాగా అమ్మి పైసలు ఇయ్యమను. నువ్వు రంది పడగే. ఇవాళ అమ్మ నాన్న పైసలు అడుగుడే, నేను అమెరికా తీసుకొని పోడే. వస్తారు అయ్యా, వాళ్ళే వస్తారు. నువ్వైతే ఛాయ్ తాగు. బాబు నాకు 5 లక్షలు కావాలి, అమెరికా పోయేది. 5 లక్షలు అంటే ఏమనుకుంటున్నావు? రూపాయి ఆట. 5 లక్షలు అంటే 5 లక్షలే. మాకు తెలియదా? మేమేమో చిన్న పోరగలమా? మీకు కావాల్సి ఉంటే మేము అమెరికా వెనుక మాగా పంపిస్తాం. ఇప్పుడైతే ఇది అర్జెంటుగా. ఏందిరా ఈ అమెరికా? ఏంది దానికి ఏంది? అమెరికాకు లేదు ఏం లేదు. ఈయనే మనకు మంచిగా భూమి జాగాలు ఉన్నాయి. మంచిగా వ్యవసాయం చేసుకొని మా కళ్ళ ముందు ఉంటుండ్రా. అయ్యో మీరు ఏం చెప్తారు నాకు తెలియదు. నేను అమెరికా పోవాలి, నాకు పైసలు కావాలి. నువ్వేం చేస్తావు చేసుకోమరా? నా పైసలు ఏం చెప్తావు చేసుకోమంటమా? బాపులు కొడతావారా? నిన్ను అన్నది ఎందుకే నారా? నువ్వు మా లెక్క కష్టపడొద్దని, మా కళ్ళ ముందు బతకాలని కాయ కష్టం చేసి ఇప్పుడు ఉపవాసం ఉండి రెక్కలు ముక్కలు చేసుకొని భూమి జాగ్రత్త కొన్నాడు రా. నువ్వు అమెరికా పోతానని పాపలు కొడతాను. ఈ రోజులలో వ్యవసాయం ఎవరెత్తున్నామా? నా దోస్తుగారు మొత్తం అమెరికా ఉన్నారు. నేను కూడా ఎప్పుడు పోవాల్సినాడు. నేను ఖచ్చితంగా అమెరికా పోవాల్సిందే. పైసలు ఇవ్వని అంటారు కదా, భూమి అమ్మి నాకు పైసలు ఇవి, అమెరికా పోతా. భూమి అమ్మంట వేందిరా? భూమి అందరినీ బతికిస్తాందిరా. భూమి కన్న తల్లితో సమానం రా. భూమి అమ్ము లేదు, నీకు ఇచ్చు లేదురా. ఏం చెప్తావో చేసుకోమంటారా? వీడు పెట్టే పైసలు
ఏం చెప్తాను అయ్యా? దుబాయ్ ఈ మంచి నీళ్ళు కాదు ఇక తాగేటందుకు. ఏమనిపిస్తుంది అయ్యా? కనక్కయ్యా, నీకేమన్నా అయితే నేను ఒంటరి దాన్ని అయిపోతా, చచ్చిపోతే ఇద్దరం పోదాం అయ్యా, కానీ నన్ను వదిలిపెట్టి అయ్యా. నేను కొడుకుకు ఫోన్ చేస్తా, కానీ కొన్ని పైసలు పంపమంట, నిన్ను దావకానికి తోలుకపోతానయ్యా. హలో, అరే చెప్పమ్మా. మీ నాన్న బాగలేడ్రా, దావకానికి తీసుకుపోవాలంటే మా దగ్గర పైసలు లేవురా. అయితే నేనేం చేయాలి? నాకెందుకు ఫోన్ చేసారు? కొన్ని పైసలు పంపిరా, నాన్న హాస్పిటల్కి తోలుకపోతారా. గట్లా అంటే ఎట్లా బిడ్డ? భూమి అమ్ముదామంటే నీ సంతకం లేనిది ఎవరు తీసుకోరాట్రా. గట్లా నక్కురా. ఇన్నవానయ్యా నీ కొడుకు ముచ్చట. అయ్యో అయ్యో దేవుడా, ఎంత పని చేసినావయ్యా దేవుడా. అయ్యో ఏమయ్యా, లేయ్యా, నిన్ను తాకని తీసుకుపోతానన్నా కదనయ్యా, ఎట్లనైనా నిన్ను తీసుకుపోతానయ్యా. లేయ్యా దేవుడా, లేయ్యా. ఏమయ్యా నువ్వు లేయ్యా, అయ్యో అయ్యో దేవుడా, కొడుకొని చెప్తే అట్లన్నాడు, నువ్వేమో ఇట్లా చేసినావు. అయ్యో అమ్మ ఊరుకో అమ్మ, దేవుడి తలరాత్రులు ఇట్లున్నది. ఆయన ఆయుష్ అక్కడి వరకు రాసుండదు దేవుడు. ఏం చేద్దామమ్మా మనం? ఊకో తల్లి ఊకో. ఇంకా ముందే లేదని ఎందుకు అనుకోకు, మేము ఉన్నాం కదా. అదే పడకు తల్లి, ఎడవకమ్మా, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. బాధపడకమ్మా, ఎడవదు. అమ్మా నీకు ఏ కష్టం వచ్చినా మనకి అది మొత్తం ఉన్నది, మన వాళ్ళకట్టు అందరు ఉన్నారు, నువ్వేం బాధపడకు. ఏదో ఇట్లా అందరు తీసుకెళ్తున్నా, పొద్దున్నొచ్చి తిన్నవో లేదో ఒక్క ముక్క తిను, సరేనా? ఒక ముక్క తిను, ఒక ముక్క చల్లబడు కదా. నేను తిన్న ముద్ద అయినప్పుడు నువ్వు తిను, సరేనా? ఇగో పెడతానా, ఏడు.
మాట్లాడుతున్నావమ్మా? అట్లా ఎందుకు మాట్లాడతాను చెప్పు? భర్త చనిపోయినాక భర్త పడి భార్య పోవాలని ఏం లేదు కదమ్మా. నువ్వు కొడుకు ఎన్నో ఉన్నాడని బాధపడతాను. ఈ వాడకట్టోళ్ళం అందరం నీ కొడుకు బిడ్డలు అంటోళ్ళమే అమ్మా. నువ్వు ఉన్నంత కాలం నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటావమ్మా. నువ్వేం బాధపడకు. ఏడు నారు పోసిన దేవుడు నీరు పోయకుంటుంటాడా? నీకు ఈత దారి మా దొరుకుతుంది. మేమందరం ఉండగా నువ్వు అనాథ పెట్టలేదు. నీకు అనాథ శరణాలయం అర్థం. నీకేదో రేవు చేస్తుంది. ఏడు ఆగు బిడ్డ, మీ మామ చేస్తాను ఫోన్ చేసిండు. వచ్చినాక ఇద్దరు తీసుకురా చాయ్. నమస్కారం బావగారు. వస్తే వస్తే ఎప్పుడు వస్తాను? ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు వస్తాను? ఏంది రాగా దోస్తు కలిసిన బావా. అట్లా ఆంటీ మాట్లాడాలి లేట్ అయింది. బిడ్డ చాయ్ లేవే, రండి మీ మామ వచ్చిండు. చాయ్ తీసుకురా. ఏం చెప్తాను ఇంకా ఏమో ఏం లేదు. చాయ్ బాగున్నా. నువ్వు బాగున్నావా? ఇదేం చాయ్నే? ఇక బుద్ధిందా? ఏం చేసావు చాయ్? అయ్యో అదేంటి బిడ్డ, మీ నాన్న ఒక్క మాట అన్నది ఎడతాను. మా నాన్న నన్ను అన్నందుకు ఎడతలేను మావయ్య. రేపు నేను పెళ్ళై పోతే మా నాన్న ఎవరిని ఎడతాడు మావయ్య? మరి ఎట్లా బిడ్డ, ఏం చేద్దాం? పిచ్చిదానా, నీ పెళ్ళి అయ్యేదాకా నేను భక్త చాలు. తర్వాత ఎట్లయితే అట్లయితుంది. అదేంది బావ గట్ల అనబడుతుంది? మీ నోటి నుండి ఆ మాట రావద్దు డాడీ. నువ్వు అట్లాంటి నేను తట్టుకోలేదు. మరి ఏం చేస్తాం బిడ్డ, మనం నీకు పెళ్లి కాక తప్పది, మీ నాన్న ఒంటరిగా ఉండు తప్పది. ఆ దేవుడే అట్లా రాసిండు రాత, మనం ఏం చేస్తాం చెప్పు? లేదు మావయ్య, మా దోస్తులు నాకు ఒక ఐడియా చెప్పింది. మా నాన్నకు మళ్ళా పెళ్ళి చేస్తే ఎట్లుంటుంది మావయ్య? ఏంది మళ్ళా పెళ్ళా? అది కాదు మావయ్య, నేనున్నప్పుడు అంటే ఏది కావాలంటే అది చేపించుకొని తింటాను. ఉప్పు లేకపోయినా కారం లేకపోయినా ఇది మంచి లేదు అది మంచి లేదని ఒప్పడతాడు. రేపు నేను అత్తగారింటి పోయినాక ఎవరిని చేయమంటాడు, ఎవరిని ఒప్పడతాడు? ప్లీజ్ మావయ్య, మా నాన్నకు తోడు చూడండి. ఏమంటావు బావా? నువ్వు ఆగోయ్, అది తెలిసిన తెలియక ఏదో మాట్లాడుతుంది. నువ్వేం పట్టుకుంటుంది అది? తెలియకే మాట్లాడలే బావా, అది తెలిసే మాట్లాడింది. నిజంగా నువ్వు ఒంటరి అయితే ఎట్లా అని నాకు కూడా భయం అవుతుంది బావా. నువ్వు ఏమంటావు మరి? ఏమంటుంది బావా, బిడ్డ అన్నట్టుగా మీకు తోడు చూస్తా, తప్పకుండా మీకు తోడు కావాలి. మా డాడీ అనేది పట్టించుకోకు మావయ్య. ఎడ్ చేసిన మా డాడీ తోడు చూడండి మావయ్య. సరే బిడ్డ, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రమ్మంటారు. సరే సరే మంచిగా చూసుకుంటాడు. బిడ్డ నాకు తెలిసిన ఆమె ఒక ఉన్నదిరా, నాకు చెల్లి అవుతుంది, మంచి మనిషి. ఆమె కూడా కష్టాలలో ఉన్నదిరా. బాపు చేదోడు వాదోడు మంచిగా ఉంటుంది బిడ్డ. సరే అన్నది, ఇక పెళ్ళి అయినట్టేరా, నువ్వేం రందిపడదు బావా. ఇక నువ్వు ఏమనకు, పెళ్ళి అయినట్టే పా.
ఎవరే వీళ్ళంతా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కదా? ఎవరన్నారా నేను పెళ్లి చేసుకున్నాని? ఇగో ఈ రాధిక చెల్లె సౌమ్య చెల్లె చెప్పారు. ఇది ఒక్కటే చెప్పిండ్రా కొడుక? నేను పడ్డ బాధలు ఏం చెప్పలేదా? బిడ్డలు నేను పడ్డ కష్టాలు బాధలు అన్నీ మీకు తెలుసు, మీరు అన్నీ చూసిన వాళ్ళే కదా. నా కొడుకుకి ఏం చెప్పలేదా? ఎందుకు చెప్పలేదమ్మా, అన్నీ చెప్పినావు. అన్నా జ్వరం వచ్చి బాధపడి ఏడుతాంది, కానీ నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలే. ఎందుకు? మేము చూసినాం దగ్గరికి వచ్చి దాకానే తీసుకుపోయి మందులు రాయించుకొని మా కన్న తల్లి లెక్క మేము చూసుకున్నాం. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలే నువ్వు, కానీ ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతాను. నేను చెప్పిన అన్నా వద్దన్నా అడగకు, అది ధర్మం కాదు అని చెప్పిన. అవునన్నా, ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు. నీ తండ్రి చనిపోయినప్పుడు ఎటువైందన్నా అమ్మ ప్రేమ? ఇప్పుడు గుర్తుకొచ్చిందా అన్న? నువ్వు ఏడ్నో అమెరికా అని పోయినావు, మరి తల్లి పరిస్థితి ఏంటిదన్నా? ఆమె పడ్డ కష్టాలు మాకు తెలుసన్నా. నువ్వు ఆమె ఎంత బాధపడ్డదో మాకు తెలుసన్నా. ఆమె ఒప్పుకోకపోయినా కూడా మేము బలవంతంగా ఒప్పించి మరి ఆమె పెళ్లి చేసినామన్నా. ఇప్పుడు అమ్మ కావాలని వచ్చిన చూడు, అట్లా వద్దన్నా. ఆమె బ్రతకేదో మనం బ్రతకనివ్వన్నా. నువ్వేదో చేస్తావని అందుకే భయపడి మీ వెనకాల వచ్చినామన్నా. ఇదంతా కాదు, ఇప్పుడు నువ్వు అత్తగా రావాలి కదా, ఒకటి చెప్పు. ఆమెను ఏడికి రమ్మంటారు? ఎందుకు రమ్మంటారు? ఇగో మేము భూమి అమ్ముతాను, ఆమె వచ్చి ఆడ సంతకం పెట్టన్నట, అందుకే ఆమెను తీసుకుపోవడానికి వచ్చినాం. ఆహా, అమ్మ సంతకం కోసం వచ్చారు అన్నట్టు. అమ్మద్దు కానీ అమ్మ సంతకం కావాలి, నాయనద్దు కానీ నాయన సంపాదించిన భూమి కావాలి. ఏం కొడుకురా నువ్వు? కోడల మాట పట్టుకొని అయ్యవని విడిచిపెట్టుకొని అయ్యవ చంపిన భూమిని విడిచిపెట్టుకుని అమెరికా వేరు కాదురా. నీ తెలివిపాడుగాను. అయ్య చచ్చిపోయినప్పుడు ఎటు పోయినావా? ఫోన్ మీద ఫోన్ కొడితే అయ్యకు తలకొని పెట్టాను దాన్ని కొడుకు నువ్వు. ఇలా భూమి ఎట్లా అమ్ముతావురా? అవ్వ దవాఖాన పడి ఓ నారాయణ అని ఏడిసినా కూడా అన్నవరం ఆశని మొత్తుకున్నా కూడా గవాలు కట్టారు, కానీ మీరు ఎడలేరు అన్నాడు. ఇయ్యాలి ఎట్లస్తారా భూమి నీకు? అరే నిల్వ నీడలేదు, దిక్కు లేదు, ఎట్లా ఊరంతా మొత్తుకునేరా? పాపం ఆటోట చేసుకుని నీడ కల్పించిన ఇవాళ ఆ నీడ బతుకుతాందిరా. అసలు అమ్మలేంది నాయనలేంది భూమి ఎడకెళ్ళొస్తాయిరా? ఏ పుడక పుట్టినవరా నువ్వు? అసలు నీ పుడికే రారా? పెళ్ళం పొగ్గు పట్టుకుని తిరిగి మొగోడురా నువ్వు. నీకు అవ్వ అయ్య జ్ఞానం లేదురా. అసలు ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు రెడ్డికి నువ్వు? వాళ్ళని వెంబడేసుకొని వాళ్ళు చెప్పలేదు అక్కడ సిగ్గు మానం ఉంటే అక్కడ ఆగిపోదు. నువ్వు ఎట్లా రెడ్డికి నువ్వు చెయ్యి, నీ ముఖం చూసినా చేయటరా అసలు. ఇంకా భూమి అమ్ముతా వచ్చినావురా? ఎన్నరా నువ్వు కట్టబడే భూమి కోసం? రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు భూమి చేసుకుని బతుకుదాం అనుకో, నీకోసం నాదే వాళ్ళ భూమి సంపాదించింది. నాయన పానం మంచిగా లేదు, నా దగ్గర రూపాయి లేదు, ఇంత భూమి అమ్మని బట్టి నీ సంతకం పెట్టానట, వచ్చి ఒక సంతకం పెట్టిపోరాని బతలాడతాడు. ఏమన్నారా మీరు? నీ పిల్ల ఒంటది కాదంటే వాడు బతుకాలను ఉద్ధరించేది ఉన్నారా? పిల్లలు అనేది ఉన్నారా? సత్త సాలని భూమికి ఇంత భారంగా కూర్చున్నారా? ఇది అసంటోడు సంపాదించిన భూమి మీకు ఎందుకు రాయాలా? అవ్వపానం కూడా దగ్గర పడ్డది, తను దాకా తీసుకుపోవాలరా అంటే పోనండి ఇచ్చినారా మీరు? బిడ్డలు కాని బిడ్డలు పాపం వాళ్ళు దానికి తల కోసారు, బట్ట కట్టారు, దాకా తీసుకుపోయారు, సొంత బిడ్డలెక్క చూసుకున్నారా? అరే ఏమన్నా దాని పేరు భూమి జాగ్రత్త బాగా చెందుతురా, మీకంటే చెందుతురా బాడక. ఎట్లా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాను కాదురా. ఏవా నీకు తెలియదా పెళ్ళి అయ్యేది? ఈ రాజకీయ నీకు చెప్పలేదా? దాని దిక్కు లేదు, దివాణ లేదు, ఎక్కడో అడక తింటుంది, దానికి దరిదాపు కావాలని కోరుతుంది. ఎట్లా మరి దానికి రేపు చేద్దామో నీడ తయారు చేద్దామో తోడు ఉన్నది అంటే ఫోన్ చేసినప్పుడు ఏమన్నా నువ్వు? అది గంగలో పోని గోడతో పోని సావని బతకని పెళ్ళేసి చేసుకొని పేరెంట్ చేసుకొని మాకు సంబంధం లేదు అన్నవారా నువ్వు? అయినా అది పెళ్లి చేసుకుంది వాళ్ళ సుఖం కోసం కాదురా. పాపం ఆయన కుక్కగాని ఒక బిడ్డ, తల్లి లేదు, తల్లి ప్రేమకు చిన్నప్పుడే దూరం అయింది, అది పెళ్లిడికి. ఇప్పుడు దానికి ఒక తల్లి అవసరం ఉన్నది. ఆ పిల్ల కోరిక కోసమే ఈమెను పెళ్లి చేసుకుంది. హట్టిగా తీసుకొచ్చుకుంటే ఎట్లా నలుగురు నానా రకాలుగా అనుకుంటారని చెప్పేసి ఈ పిల్ల బలవంతంగా తాళి కట్టిండ్రా. అంతేకాని ఈమె కోసం ఆయన కోసం ఈమె పెళ్లి చేసుకోలేదురా. ఎట్లా చేసుకున్నావు అని అడుగుతాను రా. చేసుకోకముందు ఎలా వచ్చినవరా నువ్వు? మీరు మంచుకుంటే తల్లికి ఇంత దూరం ఎందుకు వచ్చురా? అరే చాలు, నీ తల్లివి నీ మీద ఉన్న ప్రేమ, నీకు తల్లి మీద ఉన్న ప్రేమ చాలురా. ఇక
మీరు బతుకుపోరా. అన్నా కన్న తల్లిని కాదనుకుని పోయినావన్నా, తరతరాలుగా సాది భూ తల్లిని కూడా అమ్ముకపోతా అంటారు. పో అన్న, అమ్మతో సంతకం పెట్టిస్తా. అది సాలకపోతే నా ఆస్తి కూడా సగం ఇస్తాన్నా. అమ్మని మాత్రం వదిలేదన్నా. బాబు, నేను చేసింది మీకు తప్పనిపిస్తే నమ్మని తీసుకొని పో. మీరు చేసింది తప్పే. ఏ భూమి అమ్మము ఎక్కడికి పోము, ఇక్కడనే భూమిని చూసుకుంటూ అమ్మని చూసుకుంటూ ఇక్కడనే అందరం కలిసి ఉంటాం. అమ్మ